నమస్తే అందరికీ. నేనండి మీ సుకన్య శేఖర్‌ని. వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి. ఈరోజైతే గార్డెన్‌లో పొద్దున్నే పైకొచ్చేసరికి ఏదో ఒక వీడియో గుడ్ మార్నింగ్ వీడియో పెడతా ఉంటాను కదండీ. అయితే ఈరోజు కూర్చుంటే అక్కడ బోసిగా కనబడుతుంది. ఏంటి బోసిగా కనబడుతుంది, ఇక్కడ ఏంటో లేదని చూస్తే ఇంకేముందండి, ఇదిగోండి మునగ చెట్లు మొత్తం పడిపోయినాయండి. ఇంకా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలైతే నేను ఒకలాంటి నిద్ర మొత్తంతా వదిలిపోయిందండి. అబ్బా! ఏంటి మునగ చెట్లు అసలే కాపు మీద ఉన్నాయి, కాయలతో ఉన్నాయి, ఏమైపోయినాయా అనుకోనైతే చెట్టంతా కాయలే ఉన్నాయండి. ఎందుకంటే ఇన్ని కాయలు రావడానికి, పూతంతా నిలబడడానికి ఎన్నో పోషకాలండి, ఎన్నో లిక్విడ్స్. ఎందుకంటే ఆ చెట్లకి ఎంత మనం ఐరన్ ఇస్తే గనక అంత పూతొస్తది, అన్ని కాయలు నిలబడిద్ది, అంత బాగా హెల్తీగా పచ్చగా ఉంటాయండి. అయితే పొద్దున్నే అయితే నా పని ఇదండి. కానీ అదృష్టం ఏంటంటే ఒక్క కొమ్మ ఎరగలేదు, ఒక్క కాయ ఎరగలేదు, ఒక్క పూత రాలిపోలేదండి. కానీ చెట్లు మొత్తం పడిపోయినాయి. అదేనండి అప్పుడు నేను అనుకున్నాను, ఆహా! మనం ఇచ్చిన పోషకాలు అంత గట్టియి అనమాట. అంతకు ముందులే నేను చెప్పానండి, వీటికి మునగాకు ద్రావణం ఇచ్చాను, లేకపోతే జీవామృతము, మిల్కు, మన ఆవా చెక్క, లిక్విడ్ వేరుశనగ చెక్క, కంపోస్ట్ ఇట్లాగండి మునగ మొక్కలకి పుష్కలంగా ఇచ్చానండి. అందుకనేనేమోనండి చెట్లు గాలికైతే పడిపోయినాయి గానీ ఒక్క మునగ కూడా రాలిపోదండి. ఉన్న కాయలు ఉన్నట్టే ఉన్నాయి. ఇంకా నేనేం చేశానండి, వాటికి భద్రంగా తాళ్ళైతే కట్టేసాననమాట. ఎప్పుడైనా సరే అండి మొక్క బలంగా ఉండాలి అనంటే మట్టి బలంగా ఉండాలి. మట్టి సారవంతంగా బలంగా మనం వేసే లిక్విడ్స్‌ని బట్టే పంట కూడా మనకి పుష్కలంగా వస్తదండి. పొద్దున్నే నీళ్లు పోసే పని లేదండి. నిన్న సాయంత్రం రాత్రి కొట్టిన వర్షంకి మొక్కలన్నీ ఫుల్లుగా వాటర్‌తో ఉన్నాయి. ఇంకా నేను అనుకున్నానండి, మామూలుగా డ్రాగన్ మొక్కలు సాయిల్ గట్టిగా అవుతుంది కదా, వర్షం పడింది కాబట్టి లూజ్‌గా ఉంటది, లూజ్ చేసుకుందాం అనుకున్నాను. కానండి ఇదే సరిపోయిందండి. గంటన్నర పట్టిందనమాట మొక్కలన్నిటికి లేపి కట్టుకొని. చూస్తున్నారు కదా, కాయలు అయితే చూడండి మళ్ళీ మన చెట్లు యథావిధిగా యథాస్థానంలో కాయలతో మళ్ళీ కళకళలాడితే అసలు ఎవరైనా నమ్ముతారండి అలా పడిపోయింది అని అంటే. ఇదేనండి ఈరోజు మంచి వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుకన్య గార్డెన్.